సింధు చెప్పింది నీ గురించేనా? అవును సార్. ఏం చేసావు? ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశాను. దాని తర్వాత పగిలిన మనసు అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. బహుశా మీరు వినే ఉంటారు. వినలా. తర్వాత ప్రేమ దొంగ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్షన్ చేశాను సార్. ఓకే, ఐ హ్యావ్ 15 minutes. షూట్. సార్ యాక్చువల్లీ నేను నరేషన్కి ప్రిపేర్ అవ్వలేదు. శాంతం యారా వీటిని నవరసాలు అంటారా? కోతులు అసలు పెడుతున్నట్టు ఉంది. లైఫ్ లో ఇది సీరియస్ గా తీసుకో. నువ్వు నీ ఫీల్డ్లో సక్సెస్ రేట్ ఎంతో తెలుసా? <2%. ఆ ఇద్దరిలో నువ్వు ఒకడవని గ్యారంటీ ఏంటి? బట్ యు నో హ్యావ్ ఎ ప్రైస్ రైట్? ఎంత చార్జ్ చేస్తారు మీరు? యాజ్ యూజువల్ 5,000 per day. చెప్పు తెగిపోద్ది. నీకు లైఫ్ లో వెనక్కి వెళ్తున్నా అనిపించట్లేదా? ఫోన్ లాగారే సినిమాలు అంటున్నావు కదా సార్. మాదంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా మిడిల్ క్లాస్ ఫ్రెండ్షిప్ సార్. పేరెంట్స్, ఫ్రెండ్స్, చుట్టాలు అందరికీ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ చాలా చిరాకు దొబ్బింది. ఇప్పుడు నువ్వు కూడా యాడ్ అవ్వు. ఏం అర్థం కావట్లేదు నాన్న. పరిగెట్టకుండా నిలిచిపోయాను అనిపిస్తుంది. ఈ శ్వేతా నాయుడు, ప్రియా రాయలు ఇలాంటి వాళ్ళతో కాకుండా ఓ మంచి కాన్సెప్ట్తో మంచి హిట్ షార్ట్ ఫిల్మ్ తీసి నా ముందుకు రా. అప్పుడు ఒప్పుకుంటాను తో పని. నా కథకు మంచి ఎండింగ్ ఇవ్వరా. ఆయన దించేసుకోవడం తనేం బరువు కాదు అంకుల్. తన ఊపిరి, ప్రాణం, ప్రేమం ఏదోటి చెప్పు. తెలియదు అంకుల్, బరువు మాత్రం కాదు.